సూర్యాపేట జిల్లా పాలకవేడు పిఎస్సిఎస్ కార్యాలయం ఎదుట వినూత్నంగా నిరసన చేపట్టారు రైతులు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ను నిరసిస్తూ మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరతను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి యాప్ డ్రామాలకు తెరలేపిందని విమర్శించారు బీఆర్ఎస్ నేత నవీన్ కుమార్. యాప్ల పేరుతో ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. మన పక్కన చూసినట్టయితే చిన్న సన్నకారు రైతులు ఇక్కడ మన పక్కన ఉన్నారు. వాళ్ళకి చిన్న ఫోన్ మాత్రమే ఉన్నది. ఈ చిన్న ఫోన్లలో వాళ్ళు రైతు యాప్ ద్వారా ఈ యొక్క యూరియాని బుక్ చేసుకొని వాళ్ళు ఈ నానా అవస్థలు పడి దీని నుంచి ఓటీపీ చెప్పమని పక్కన ఉన్న చదువుకున్న పిల్లగాళ్ళని అడిగితే పాపం ఆ 5 నిమిషాల్లో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ కూడా సుభిక్షంగా ఉన్నట్టు దేశ చరిత్రలో కాదు, రాష్ట్ర చరిత్ర ఎక్కడ ఏ చరిత్రలో లేదు. మేము ఏమడుతున్నామంటే వాళ్ళకి సకాలంలో రైతులకి యూరియా ఇవ్వండి. ఈ యాప్ల ద్వారా కానీ వీటి ద్వారా కానీ ఏవి కూడా పనికిరావని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం. సకాలంలో రైతులకు యూరియా ఇవ్వండి. అదేవిధంగా ఈ యాప్ల పేరుతో మీరు సమయాన్ని వృధా చేయడం తప్పితే ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద అంటే 20 నుంచి 100 ఎకరాలు ఉన్న ఒక మాత్రం ట్రక్కులు వేసిపోతారు. కానీ 1 ఎకరం 1/2 ఎకరం ఉన్న చిన్న సన్నకారు రైతులు గిరిజనులు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి